ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు రెండు పెద్ద విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఒకటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి, మరొకటి చైనా ఉత్తర కొరియా భేటీ గురించి. అయితే ముందుగా మనం చైనా అండ్ ఉత్తర కొరియా భేటీ గురించి మనం మాట్లాడుకుందాం. చైనా ఉత్తర కొరియా దేశాలు తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోనున్నాయి. ప్రపంచ పరిస్థితులు ఎలా మారినా ఇరు దేశాల నడుమ సాంప్రదాయంగా వస్తున్న మిత్రత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఇటీవల బీజింగ్లో సమావేశమైన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ పరస్పర మద్దతు కోసం ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని చైనా ఉత్తర కొరియా ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఈ భేటీ అమెరికాకు కొత్త భయాన్ని కలిగిస్తుంది. ప్రపంచ పోకడతో సంబంధం లేకుండా చైనా ఉత్తర కొరియా బంధం ఉండాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. ఉన్నత స్థాయి నేతల పరస్పర పర్యటనలు, తరచూ సంప్రదించుకోవడం, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు కిమ్ ఈసారి బీజింగ్లో 26 మంది విదేశీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంతమందితో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. అమెరికా ఆంక్షలతో తమపై తీవ్ర ప్రభావం పడిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే అగ్రరాజ్య ఒత్తిళ్లను తట్టుకునేందుకు చైనా, రష్యా, ఉత్తర కొరియా ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయనే అంచనాలైతే మొదలైపోయాయి. అయితే ఈ మూడు దేశాలకు అమెరికాతో ఘర్షణలు ఉన్నా ఇంతవరకు ఇవి కూటమిగా ఏర్పడలేదు. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఇతర దేశాలతో దౌత్య సంబంధాలపై కిమ్ దృష్టి సారించారు. తన తీరును పక్కన పెట్టి దౌత్య నెరపడానికి ప్రయత్నించారాయన. అయితే ఇక ట్రంప్ పేరు ఎప్పుడూ కూడా వివాదాలకు దగ్గరగానే ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన పాలనలో వలసదారులపై చాలా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మెక్సికో సరిహద్దులో గోడ కట్టిస్తానని చెప్పి పెద్ద హడావిడే చేశారు. అంతేకాకుండా పర్యావరణానికి సంబంధించిన ఒప్పందమైన పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి అమెరికాను వెనక్కి తీసుకొచ్చారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణలో అమెరికా వెనకబడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే 2020 ఎన్నికల్లో కూడా ఓడిపోయాక ఆయన ఓటమిని అసలు అంగీకరించలేదు. ఆయన మద్దతుదారులు వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేయడానికి కూడా దారితీసింది. అంతేకాదు, ఇటీవల ట్రంప్ మళ్లీ వార్తల్లో వచ్చారు. రీసెంట్గా అమెరికాలోని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల సీఈఓలను డిన్నర్కి ఆహ్వానించారు ఆయన. ఉద్దేశం ఏంటంటే తమకు మద్దతు ఇవ్వాలని, తమ విధానాలకు అనుకూలంగా ఉండాలని ఒత్తిడి చేయడమే ప్రధాన కారణం. కానీ నిపుణులు మాత్రం ఏమంటున్నారు తెలుసా? ట్రంప్ విధానాలు నిజానికి ఐటీ రంగానికి ఉపయోగం కాదని, అందులో పనిచేసే సాధారణ ఉద్యోగులకే నష్టం కలిగే అవకాశం ఉందని వాళ్ళు అంటున్నారు. అంటే ఆయనకు ప్రాధాన్యం కంపెనీలతో సంబంధాలు పెంచుకోవడమే కానీ ఉద్యోగుల భవిష్యత్తుపై అంతగా దృష్టి లేదని విమర్శలైతే వస్తున్నాయి. ఇవి ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడూ కూడా ట్రంప్ చేస్తున్న వివాదాస్పద పరిణామాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. రీసెంట్గా అసలు ఏం జరిగినా కూడా ఆయన స్పందిస్తూనే ఉంటారు, ఎప్పుడైనా వివాదాల్లోనే ఉంటారు. అయితే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆసియాలో ఒక పెద్ద పరిణామం జరిగింది. చైనా రాజధాని బీజింగ్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ కలిశారు. ఇది ఒక పెద్ద సైనిక పరేడ్ రూపంలో జరిగింది. ఈ పరేడ్లో న్యూక్లియర్ క్షిపణులు, డ్రోన్లు, సబ్మరైన్ ఆయుధాలు ప్రదర్శించారు. అయితే కిమ్ జాంగ్ ఉన్ రష్యాకు పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించారు. రష్యా కూడా ఉత్తర కొరియాతో కలిసి మరింత సహకారం చేస్తామని తెలిపింది. చైనా అయితే తమ స్నేహం ఎప్పటికీ మారదని హామీ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూడు దేశాలు ఇలా దగ్గర కావడం ఇది అమెరికాకు ఒక పెద్ద హెచ్చరికగానే చెప్పొచ్చు. అంటే మొత్తం మీద మనం చూసుకుంటే అమెరికా ప్రజలకు ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. దేశాన్ని శాంతి, స్థిరత్వం వైపు నడిపే నాయకుడిని ఎంచుకోవాలా, లేక ఎప్పుడు వివాదాలు, ఘర్షణలు తెచ్చిపెట్టే ట్రంప్ లాంటి వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి రానివ్వాలా అనేది వాళ్ల ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఈ పరిణామాలన్నీ కూడా ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తూనే ఉంది. ప్రతి కదలికని కూడా ఎంతో గమనిస్తూనే ఉన్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా.
అయితే మనం మాట్లాడుకున్నాం చైనా ఉత్తర కొరియా దేశాలు తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోనున్నాయి. అయితే ప్రపంచ పరిస్థితులు ఎలా మారినా కూడా ఇరు దేశాల నడుమ సాంప్రదాయంగా వస్తున్న స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఉన్నాయి. ఇటీవల బీజింగ్ లో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉత్తర కొరియా అధినేత కిమ్ పరస్పర మద్దతు కోసం ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయాన్ని చైనా ఉత్తర కొరియా ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే ఈ భేటీ అమెరికాకు కొత్త భయాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ పోకడతో సంబంధమే లేకుండా చైనా ఉత్తర కొరియా బంధం ఉండాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించుకున్నారు. ఉన్నత స్థాయి నేతల పరస్పర పర్యటనలు, తరచూ సంప్రదించుకోవడం, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అయితే మరోవైపు కిమ్ ఈసారి బీజింగ్లో 26 మంది విదేశీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంతమందితో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. అయితే అమెరికా ఆంక్షలతో తమపై తీవ్ర ప్రభావం పడిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. అగ్రరాజ్య ఒత్తిళ్లను తట్టుకునేందుకు చైనా, రష్యా, ఉత్తర కొరియా ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయనే అంచనాలైతే మొదలైపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 దేశాలకు అమెరికాతో ఘర్షణలు ఉన్నా కూడా ఇంతవరకు ఇవి కూటమిగా అసలు ఏర్పడలేదు. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఇతర దేశాలతో దౌత్య సంబంధాలపై కిమ్ దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. తన తీరును పక్కన పెట్టి దౌత్యం నెరపడానికి ప్రయత్నించారు. అయితే ఇక మనకందరికీ తెలిసిందే, ట్రంప్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వివాదాల్లోనే ఉంటారు. ఆయన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా అంటే ఎక్కడ ఏ వారు మొదలైనా ఎవరి వారు చేసినా కూడా వాళ్ళ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఈ వలసదారుల మీద ఎన్నో కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తూ ఉంటారు. ఆయన ఇటీవలే ఐటీ కంపెనీ సీఈఓస్తో కూడా ఆయన వాళ్ళని డిన్నర్కి ఆహ్వానించినట్టుగా మనకు తెలిసింది. అయితే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమకు మద్దతు ఇవ్వాలని, తమ విధానాలకు అనుకూలంగా ఉండాలని వాళ్ళ మీద ఇది అంతా కూడా ఒత్తిడి తీసుకురావడమే అని చెప్పొచ్చు. అయితే ఆయన తీసుకొచ్చిన ఈ ఒత్తిడి అసలు ఎవరికి నష్టం కలిగిస్తుందంటే ముఖ్యంగా ఐటీ రంగానికైతే ఉపయోగం కాదు. అందులో ముఖ్యంగా పనిచేసే ఉద్యోగులు, సాధారణ ఉద్యోగులు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే నష్టం కలిగించే విధంగా ఉంటుందని చెప్పి కూడా నిపుణులు అంటూ ఉన్నారు. అంటే ఆయన ఎప్పటి ప్రాధాన్యం కూడా కంపెనీలతో సంబంధాలు పెంచుకోవడమే తప్ప ఉద్యోగుల భవిష్యత్తుపై అసలు దృష్టే ఉండదు ఆయనకి. సో ఇలాంటి విమర్శలు వస్తున్నాయి ట్రంప్ మీద. సో ఇవి ఎప్పుడు కూడా ట్రంప్ చేసే వివాదాస్పద పరిణామాలు. ఇక మరోవైపు ఆసియాలో ఈ ఒక పెద్ద పరిణామం చోటు చేసుకుంది. చైనా రాజధాని బీజింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ కలిశారు. ఇది ఒక పెద్ద సైనిక పరేడ్ రూపంలోనే జరిగింది. అయితే ఈ పరిణామం అంతా కూడా ఇప్పుడు అమెరికాకి ఒక పెద్ద హెచ్చరికగానే చెప్పొచ్చు. మొత్తం మీద ఇప్పుడు అమెరికా ప్రజల ముందు ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పొచ్చు. అయితే దేశాన్ని శాంతి, స్థిరత్వం వైపు నడిపే నాయకుడిని ఎంచుకోవాలా, లేక వివాదాలు ఇలా ఘర్షణలు తెచ్చిపెట్టే ట్రంప్ లాంటి వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలా అనేది ఇప్పుడు అమెరికా ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న. ఇదంతా కూడా ప్రపంచ దేశాలు ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉన్నాయి, ప్రతిదీ కూడా ఉత్కంఠ రేపే అంశంగా కనిపిస్తుంది.